చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఛత్తీస్గఢ్లోని ఒక స్కూల్లో కుక్క నాకినటువంటి కూరగాయలతో వండిన ఆహారం తిన్నారన్న ఉద్దేశంతో 78 మంది పిల్లలకు యాంటీ రేబీస్ వ్యాధి వ్యాక్సిన్ ఇచ్చారు. అయితే నిజంగానే ఇలాంటి అంటే అంత అవసరం ఉందా? ఇలాంటి ఘటనల్లో రేబీస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుందా? ఇవన్నీ కూడా మనం వెటర్నరీ డాక్టర్ కృష్ణకాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. ఆయన లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, ఛత్తీస్గఢ్లో ఒక హాస్టల్లో పిల్లలకి మధ్యాహ్న భోజనం పెట్టేటప్పుడు కూరగాయలన్నీ బయట పెడతారు కదా, అలా పెట్టినప్పుడు కుక్కలు వచ్చి నాకాయట. అదే కూరగాయలతోటి మళ్ళీ వంట చేసి పెట్టినప్పుడు ఎందుకన్నా మంచిదని చెప్పేసి 78 మంది పిల్లలకు యాంటీ రేబీస్ వ్యాధికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ ఇంజెక్షన్స్ ఇచ్చారంట. అంటే ఈ కుక్కలు నాకిన ఫుడ్ తింటే నిజంగానంటే అవి నాకిన ఫుడ్ తిన్నా లేదా మనల్ని నాకినా కూడా రేబీస్ వచ్చే అవకాశం ఉంటుందా? మరి అలా అయితే ఇంట్లో ఎంతోమంది పెట్స్ని పెంచుకుంటూ ఉంటారు. వాటికి కొన్నిటికి ఒక్కొక్కసారి యాంటీ రేబీస్ ఇస్తారు, ఒక్కొక్కసారి ఇవ్వకపోవచ్చు కూడా, ఇంజెక్షన్స్ లేట్ అవుతుంటుంది. తర్వాత వీధి కుక్కలకి చాలామంది ఫుడ్ పెడుతూ ఉంటారు, వాళ్ళకి ఫీడింగ్ చేస్తూ ఉంటారు వీధి కుక్కలకు కూడా. సో అలాంటివి ఏదైనా నాకినా లేదు అవి మనల్ని టచ్ చేసినా కూడా రేబీస్ వచ్చే అవకాశాలు ఉంటాయా? అంటే స్ట్రే డాగ్స్ కి ఒకవేళ స్ట్రే డాగ్స్ ఈజ్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ స్ట్రే డాగ్ ఉంటే కనుక రేబీస్ వైరస్ ఇట్ విల్ బి క్యారీడ్ త్రూ సెలైవరీ గ్లాండ్స్ లో ఉంటుంది. ఇట్ ఈస్ త్రూ సెలైవా ట్రాన్స్మిట్ అవుతుంది. బట్ ట్రాన్స్మిషన్ మోస్ట్లీ డ్యూ టు అది స్క్రాచ్ గానీ బైట్స్ గానీ ద్వారానే ట్రాన్స్మిషన్ టు అదర్ హోస్ట్ హ్యూమన్స్ గానీ ఎవరికైనా. ఒకవేళ మనని లిక్ చేస్తున్నప్పుడు మన లిక్ చేసిన ఏరియా ప్రొటెక్టెడ్ కాకపోతే, మీన్స్ ఎనీ కట్ ఏదైనా ఉంటే గనక, అంటే స్కిన్ ఇంటిగ్రిటీ ఆల్రెడీ లాస్ అయి ఉంటే గనక ఆ ఏరియాలో, ఇఫ్ రేబిడ్ డాగ్ అది వచ్చి మనని లిక్ చేస్తే గనక అప్పుడు దాని సలైవా కెన్ పెనట్రేట్ త్రూ వూండ్, మనకు ఆల్రెడీ ఉన్న వూండ్ ద్వారా పెనట్రేట్ అయితే గనక దెర్ ఈస్ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ రేబీస్. కానీ వెజిటబుల్స్ లిక్ చేసింది తర్వాత దే హ్యావ్ కుకింగ్ ప్రాసెస్, అంటే వాషింగ్ కుకింగ్ ప్రాసెస్ లో వైరస్ విల్ నాట్ బి సర్వైవ్. సో అది వచ్చే ఛాన్స్ తక్కువ. కాకపోతే ఓన్లీ అక్కడ పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ రావటం వల్ల మేబీ అది సోషల్ ఇష్యూ లాగా తయారవటం వల్ల వాళ్ళని పాసిఫై చేయడానికి ప్రివెంటివ్ గా అందరికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. బట్ త్రూ కంటామినేషన్ ఆఫ్ వెజిటబుల్, ఒకవేళ వెజిటబుల్స్ ని లిక్ చేస్తే గనక రేబిడ్ డాగ్ ఇమీడియట్ గా అదే వెజిటబుల్ ని ఎవరైనా తింటే గనక వాళ్ళకి ఏదైనా అల్సరేషన్, అంటే నార్మల్ ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది బాడీలో, ఆ ప్రొటెక్టివ్ మెకానిజం ఏదైనా వూండ్ గానీ అల్సర్స్ ఉంటే గనక అక్కడ ఉండదు. సో అల్సర్ లో పెంట్రేట్ ద్వారా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ వెజిటబుల్స్ వాష్ చేసేసి మళ్ళీ కుకింగ్ చేశారు అంటే కనుక ఏం లేదు. కానీ ఒకవేళ వండిన ఆహార పదార్థాలని కనుక ఏదన్నా ఫుడ్ని కుక్క తినేసింది అనుకోండి, బై మిస్టేక్ తెలియకనో లేదా చూసి కూడా ఏం కాదు అన్నట్టు తింటే దాని నుంచి వచ్చే అవకాశం ఉంటుందా డాక్టర్ గారు? మరి అదే ఇప్పుడు డాగ్ కి రేబీస్ ఉండాలి. దాని సెలైవరీ అన్కంట్రోల్, రేబిడ్ డాగ్ ఏంటంటే సెలైవా కంట్రోల్ లేకుండా వచ్చేస్తూ ఉంటుంది. ఆ సెలైవా మొత్తం ఆహార పదార్థంలో పడిపోయి తిన్న వాళ్ళకి ఓరల్ గా అల్సరేషన్, ఓరల్ వూండ్స్ ఏదైనా ఉంటే గనక వచ్చే ఛాన్స్ ఉండదు. కాకుండా ఇక్కడ ఇసోఫాగస్ ఉంటుంది కదా, అది లేకపోతే లోపల ఉన్నాయి ఎక్కడో ఒక చోట చిన్న వూండ్ ఉన్నా మనకు తెలియదు కదా లోపల ఉన్నాయి, అలా కూడా వచ్చే అవకాశం ఉంటుందా? అది థియరిటికల్లీ ఇస్ పాసిబుల్. ఇంతవరకు ఎక్కడ డాక్యుమెంట్ అవ్వలేదు. థియరిటికల్లీ దేర్ ఇస్ కంటామినేషన్ ఇష్యూ, అంటే ఏదైనా ఈసోఫేజల్ అల్సరేషన్స్ ఉండి అంటే అక్కడ దాకా వైరస్ పెనట్రేషన్ అవ్వాలంటే అది థియరిటికల్ ఇట్ ఈస్ పాసిబుల్ బట్ నాట్ డాక్యుమెంటెడ్ టిల్ లేటర్. అట్లా ఎప్పుడు ప్రాక్టికల్ గా చూడలేదేమో. ప్రాక్టికల్ గా ఎప్పుడు అవ్వలేదు ఇంతవరకు. రికమెండ్ ఏంటంటే మోస్ట్లీ డ్యూ టు బైట్స్ అండ్ స్క్రాచెస్ అండ్ రేబిడ్ డాగ్ లికింగ్ ద వూండ్స్ విల్ కాజ్ ఇష్యూ. కానీ చిన్న పిల్లలు కదా డాక్టర్ గారు, చిన్న పిల్లల్లో తొందరగా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, మరి అలాంటప్పుడు జాగ్రత్తగానే ఉండాలేమో. అంటే ఆఫ్టర్ 5 years అయితే గనక, అంటే అందరికి ఇమ్యూన్ సిస్టమ్ బాగా డెవలప్ అయిపోతుంది. నార్మల్ అవర్ ఇమ్యూన్ మెకానిజం ఇట్ సెల్ఫ్ టు వెల్ ఎనఫ్ టు టేక్ కేర్ ఎనీ వైరస్.
అదర్వైజ్ ఏదైనా వూండ్స్ ఏదైనా ఉంటే తప్ప, వాటికి అంటే వేరే కంటామినేషన్ అయ్యి ఏదైనా ఉండొచ్చు తప్ప రేబీస్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. అది వాళ్ళ అక్కడ హెల్త్ అథారిటీస్ అక్కడ పేరెంట్స్ అందరూ అన్రెస్ట్ లో ఉండటం వల్ల దానికి వాళ్ళని స్పెసిఫై చేయడానికి అలాగా ఇచ్చారు. అక్కడ అప్పుడు జరిగిన సిచ్యువేషన్ లో వచ్చే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఒకవేళ అలా తీసుకోవటం వల్ల అంటే వాళ్ళకి ఎక్కడ బయట కాలేదు, లేకపోతే ఘాట్లు కూడా ఏం అవ్వలేదు, కానీ అలా ఇంజెక్షన్ తీసుకోవటం వల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందా డాక్టర్ గారు? అట్లా ఏముండదా మళ్ళీ? అంటే యాంటీ రేబీస్ తీసుకుంటే ఇన్సిడెంట్ హ్యాపెన్ ఫర్ గుడ్ ఓన్లీ అనుకోవాలి. ఎందుకంటే రేబీస్ వ్యాక్సిన్ అందరికి అయ్యింది. ఇట్ విల్ యాక్చువల్ అంటే 0 day అండ్ 7th day అంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటాం కదా, 0 day అండ్ 7th day వ్యాక్సిన్ ఇవ్వించుకుంటే గనక అండ్ యాన్యువల్లీ వన్స్ వ్యాక్సినేషన్ చేసుకుంటే గనక రేబీస్ ఏదైనా పొరపాటున మనకి ఏదైనా స్ట్రే డాగ్ కరిచినా సరే ఇమీడియట్ మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనలో ఆల్రెడీ యాంటీబాడీస్ అయిపోతాయి, ప్రొడక్షన్ అవుతాయి. సో వ్యాక్సినేషన్ ఇట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ, దే రిసీవ్డ్ వ్యాక్సినేషన్. వాళ్ళు ఎలాగో అక్కడ స్ట్రే డాగ్స్ ఉన్నట్టున్నాయి ఇప్పుడు. యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూల్ కి వచ్చేసి డాగ్స్ అలా తిరుగుతున్నాయంటే ఎనీ టైమ్ దే మే ఎక్స్పీరియన్స్ బైట్ తిరుగుతున్నాయంటే. ఇప్పుడు వ్యాక్సినేషన్ అయిపోయింది కాబట్టి ఇంకో 7th day కూడా వ్యాక్సినేషన్ అయిపోతే దే విల్ హ్యావ్ ఫుల్ ప్రొటెక్షన్. ఓకే. ఇప్పుడు మనం ఇంట్లో పెట్స్ని పెంచుకుంటాం కదా డాక్టర్ గారు, వాటికి కూడా కొన్నిసార్లు వ్యాక్సినేషన్ రెగ్యులరైజేషన్ ఉంటే పర్వాలేదు, రెగ్యులర్గా చేయకుండా వదిలేశారు అనుకోండి ఎప్పుడైనా వన్స్ ఇన్ ఏ వైల్ మనకి మన ఇండియన్ కంట్రీ యాక్చువల్లీ రేబీస్ కి ఎండమిక్. సో వేరే కంట్రీస్ లో అయితే ఒక వ్యాక్సిన్ మనం రేబీస్ వ్యాక్సిన్ ఇస్తే వన్స్ ఇన్ 3 years రిపీట్ చేస్తారు. సో ఎందుకంటే టైటర్ వాల్యూ బాగుంటుంది. సో కానీ ఇన్ ఇండియా we have endemic issue of rabies. So annually vaccination is compulsory as per government guidelines, WHO guidelines. ఎందుకంటే టైటర్ వాల్యూ రీచ్ అవ్వదు, ఎందుకంటే మనకి తెలియకుండానే ఎక్కువ వైరస్లు అన్ని ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం కదా. సో ఎండమిక్ కంట్రీ కాబట్టి యాన్యువల్ వ్యాక్సినేషన్ ఈజ్ కంపల్సరీ. ఒకవేళ వ్యాక్సినేషన్ ఏదైనా మిస్ అయినా సరే వెంటనే వ్యాక్సినేషన్ ఇప్పించుకోవాలి. తర్వాత 1 month కి బూస్టర్ ఇప్పించుకొని దేర్ ఆఫ్టర్ యాన్యువల్ వ్యాక్సినేషన్ మెయింటైన్ చేయాలి. వ్యాక్సినేషన్ ఇంట్లో కుక్కే కదా అనుకుంటే యాక్చువల్ కేరళలో ఒక ఇంట్లో డాగే పొమేరియన్ అక్కడ వ్యాక్సినేషన్ ఇప్పించుకోలేదు. అది ఎప్పుడో బయటికి వెళ్ళి తిరిగి వచ్చింది, ఏదో డాగ్ కరిచింది, అతను ఓనర్ ని మళ్ళీ అది ఏదో టైంలో కరిచింది. ఓనర్ నో మోర్. సో ఇన్సిడెంట్స్ అయ్యింది ఆల్రెడీ ఒక 3 years బ్యాక్. ఓకే. సో పెట్ డాగ్స్ కూడా జాగ్రత్తగానే చూసుకోవాలి. పెట్ డాగ్స్ వ్యాక్సినేషన్ ఇస్ మస్ట్. రైట్ డాక్టర్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు కేర్ఫుల్గా ఉండాలి, ఏ పరిస్థితుల్లో కేర్ఫుల్గా ఉండాలి, ముఖ్యంగా ఎవరైతే స్ట్రే డాగ్స్తో ఉంటారో వాటికి ఎక్కువ ఫీడ్ చేస్తారో, చాలా మంది చూస్తున్నారు రోడ్ సైడ్ ఫీడింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా రెగ్యులర్గా కొంచెం పెట్ యానిమల్స్ పెట్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండి ఎప్పటికప్పుడు వ్యాక్సిన్ తీసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది మీ మాటల ద్వారా నాకు. ప్రీబైట్ ప్రొఫిలాక్సిస్ తీసుకోవడం బెటర్. యా రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.